హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్క రోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషంగా మారింది. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే ఒక్క నెలలో 5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది లిక్కర్ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ గా అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల హడావిడి, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గత 5 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం లభించింది. మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల లిక్కర్ సేల్స్ ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ లో లిక్కర్ స్కేల్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బ్రహ్మాండంగా తాగిన దానికి పెద్ద మొత్తంలోనే ట్యాక్స్ కూడా కట్టారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా తీసుకొచ్చి పెట్టారని చెప్పవచ్చు. డిసెంబర్ నెల ఏదైతే ఉందో ఆ డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల్లో పూర్తిగా కూడా కోట్లలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఒక డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల విలువైనటువంటి మద్యం విక్రయాలు జరిగినట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలను అయితే జరపడం జరిగింది. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ అయితే నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూస్తే ఒక నెలలోనే 5,000 కోట్లకు పైగా అమ్మకాలు జరగడం అనేది ఇదే తొలిసారిగా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ లిక్కర్ స్కేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ కూడా నిలిచింది అనేది అధికారులు వెల్లడించడం జరిగింది. డిసెంబర్ 31 మాత్రం ఖచ్చితంగా కూడా పెద్ద మొత్తంలోనే 350 కోట్ల మద్యాన్ని అమ్మడం అయితే జరిగింది. ఇంకా ఒకటో తేదీ అంటే సంవత్సరం మొదటి రోజు కూడా పెద్ద మొత్తంలోనే అమ్మకాలు జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఫైనల్ గా మాత్రం లిక్కర్ అమ్మకాలు మాత్రం ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖకు మాత్రం భారీగానే లాభాలు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారు వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారు వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో మందుబాబు హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కానిస్టేబుల్ కొట్టాడని నిరసన తెలిపాడు. రోడ్డుపై అడ్డంగా పడుకొని హల్చల్ చేశాడు. మాకు ఇంటికి పంపించండి. ఆ బాబు మీరు సేఫ్ గా పంపించండి. మాకు పంపించండి. మీ కార్ లో పంపిస్తారా? అర్ధ గంట ర్యాపిడో బుక్ చేస్తున్నాను. నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. పంపించండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అరే పంపిస్తా బరాబర్ కూర్చుంటా. 100% కూర్చుంటా. నేను తాగినా కదా. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ పిఎస్ లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముస్నూరు మండలం రమణక్కపేటలో జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. దీపిక, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముస్నూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న యువతిపై దాడి ఘటనతో ప్రాంతం అంతా ఉద్రిక్త నెలకొంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారంగా మన్నవెల్లి మండలం కానుగోలు గ్రామానికి చెందిన కందులు సాయి దుర్గ రమణక్కపేట ఉప తపాల కార్యాలయంలో పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. 8 ఏళ్లుగా పల్లం సాయి చంద్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నది. ఇరువురు కుటుంబాలు అంగీకరించకపోయినా ఈ మంగళవారం ఏలూరులో గంగానమ్మ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత జీవిత భయం ఉందని భావించి మండవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది. బుధవారం రమణక్క పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న యువకుడిని గుర్తించిన యువతి బంధువులు స్తంభానికి కట్టేసి కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి యువతను కూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా ఈ వివాహానికి మద్దతుగా నిలిచినటువంటి చక్కపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు ఉద్యోగి చెన్న కేశవరావు కూడా దాడి చేసినట్లుగా సమాచారం అందుతుంది. గాయాల పాలైన వారిని స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఆ పోలీసులు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. ఘటనపై కూడా కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. దీపిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్ లో కారుతో సహా యువకుడు గల్లంతయ్యాడు. న్యూ ఇయర్ వేడుకలకు స్నేహితులు అంతర్వేదికి వచ్చారు. అర్ధరాత్రి బయటకు వచ్చి సముద్రం దగ్గరకు జీప్ డ్రైవింగ్ చేశాడు. అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక యువకుడు జీప్ లో సముద్రంలోకి వెళ్లిపోయాడు. జీప్ నుంచి మరో యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు. పోలీసు
టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు ఎస్ఐ టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు ఎస్ఐ టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు అనంతపురం జిల్లా ఎల్లనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పరువులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాల నుండి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాల్లోకి 72 లక్షలు, జోగి రావు ఖాతాల్లోకి 45 లక్షలు డిపాజిట్ అయిందన్న సిట్ గుర్తించింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ పేర్కొంది. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులులు కలకలం రేగింది. కొత్తగూడ మండలం రేణ్యతండ, చౌకీబాట బీటు పరిధిలోని పెద్ద పులి ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 27న భూపాలపల్లి జిల్లా బట్టుపల్లిలో పులి ఆనవాళ్లను గుర్తించగా, అక్కడి నుండి డిసెంబర్ 28న చిట్యాల మండలం జడలపేటలో ఎద్దుపై పులి దాడి చేసినట్లు గుర్తించారు. అక్కడి నుండి ములుగు జిల్లా జాకారం సమీపంలోనే 108 వాహన సిబ్బంది పులిని గమనించినట్టు అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జాకారం నుండి ప్రాంతం నుంచి పులి ఎటు వెళ్లిందనేది అధికారులు పరిశీలిస్తుండగా, కొత్తగూడ మండలం రేణ్యతండ సమీప అటవీ ప్రాంతం చౌకీబాట బీటు నుంచి పులి వెళ్లినట్టు గుర్తించారు. చౌకీబాట అటవీ ప్రాంతం నుంచి రాంపురం అటవీ ప్రాంతం నుంచి లింగాల వైపు వెళ్లిందా, కర్ణగండి వైపు వెళ్లిందనేది అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్తగూడ అడవుల్లోకి పులి వచ్చినట్టు నిర్ధారించిన అటవీశాఖ అధికారులు సమీప గ్రామస్తులను అప్రమత్తం చేశారు. మేకల కాపరులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లరాదని, అటవీ ఉత్పత్తుల కోసం గిరిజనులు వెళ్లకుండా ఉండాలని, రాత్రి వేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. కన్నగండి మీదుగా కార్లాయి, దొరవాయి, తిమ్మాపురం వైపు పులి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావించి అన్ని బీట్ల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా అడవుల్లోకి సరిగ్గా ఏడాదికి పెద్ద పులి మళ్లీ వచ్చింది. కొత్తగూడ మండలం
పూసుగొండ్ల అటవీ ప్రాంతంలో 2025 జనవరి 1న పెద్ద పులి సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. ఇదే రోజు ఈ ప్రాంతంలో అడవి పందిని వేటాడి తిన్నట్లు అప్పట్లో ట్రాప్ కెమెరా ద్వారా అధికారులు గుర్తించారు. సరిగ్గా ఏడాదికి మహబూబాబాద్ జిల్లా అడవుల్లోకి వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, నటుడు కృష్ణంరాజు, సతీమణి శ్యామలదేవి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనార్థం ఈరోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది. తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని, రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా, సంక్షేమ పరంగా, ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కృష్ణరాజు గారికి ఇష్టదైవం కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయన ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. నాకు బట్టి గారి ఫ్యామిలీ, వారి అబ్బాయి, మా పాప ఫ్రెండ్స్, బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నందిని గారు చెప్తే నేను వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. అదే దేవుడి యొక్క మహిమ. ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అందరూ ఆయురారోగ్య అక్కడితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆయురారోగ్యంతో అశ్వత్థంతో వర్ధిల్లాలని దీవించండి, కొండమించి ఆయనకి. నెక్స్ట్ రాజాసాబు కూడా పెద్ద హిట్ అవుతుంది. అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. వెళ్ళదే వెంకటేశ్వర స్వామి అయినా చేస్తారు. ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా. H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టారు. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూల్తాయని US ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది. కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలు ఉన్నాయి. నూతన సంవత్సరం వేళ జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇటీవల 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అనేక ప్రాంతాలను కుదిపేసింది. అప్పుడు 30 మంది గాయపడ్డారు. 90,000 మంది నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.